హలో, ఎంతసేపు? త్వరగా రా. ఇదిగో 5 minutes వచ్చేస్తానా. సరే. ఈరోజుతో 56 సాటర్డేరా. 56 సాటర్డే ఏంట్రా? అదేరా, నువ్వు అమ్మాయిని చూడ్డానికి ఎవ్రీ సాటర్డే వెళ్తూ ఉంటావు కదా, దీంతో అది 56 సాటర్డే అవుతుంది. రోజులు గడుస్తున్నాయి కానీ నీ లవ్ మ్యాటర్ మాత్రం మూవ్ అవ్వట్లేదు. ఏదో ఒక రోజు మూవ్ అవుతుందని నా నమ్మకం రా. నమ్మకమా? చూద్దాం. నమ్మి ఇంకెన్ని రోజులు ట్రై చేస్తావో. ఇంకెందుకు వెయిటింగ్, పోరా. తను ఇన్ని రోజుల్లో నేను ఒక్కసారిగా చూసిందో లేదో తెలియదు కానీ అక్కడ పక్షులు, చెట్లు, గాలి నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాయి. పోరా. హలో మిస్టర్. మీరు కొంచెం బైక్ పక్కకు తీస్తే నేను వెళ్తాను. సారీ అండి. రే, ఇంకెన్ని రోజులు అలా చూస్తూ ఉండిపోతావు? వెళ్ళి మాట్లాడు. భయమేస్తోందిరా. తెలియని అమ్మాయికి ఐ లవ్ చెప్పాలంటే ఎవడైనా భయపడతాడురా, కానీ ఆ భయాన్ని దాటి ఐ లవ్ చెప్తాడు చూసావా, వాడే ప్రేమికుడు, నిజమైన ప్రేమికుడు. ధైర్యం చేసి ఐ లవ్ యూ చెప్పిన తర్వాత అమ్మాయి యాక్సెప్ట్ చేయకపోతే? చూడు జే, ఏ అమ్మాయి అయినా ఎప్పటికైనా ఎవరికైనా ఎప్పుడుకో అప్పుడు పడాల్సిందే. ఇది నేను చెప్పిన డైలాగ్ కాదు, గబ్బర్ సింగ్లో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డైలాగ్. ఈసారి గట్టిగా ట్రై చేయి. చేస్తారా? ఈసారి గట్టిగా ట్రై చేస్తా. చెయ్యి. హలో. రే, రూమ్కి వస్తున్నావా? ఆ అమ్మాయి ఇంకా రాలేదురా. రాగానే వచ్చేస్తా. అమ్మాయి వచ్చినా నువ్వేం మాట్లాడావు కదరా, ఎందుకు టైం వేస్ట్ అక్కడ ఉండి? వచ్చేసి. లేదురా, ఈసారి పక్కా ఏంటి నా గురించిన వెయిటింగ్? చాలా రోజుల నుంచి చూస్తున్నాను. నా గురించి వెయిటింగ్ చేస్తూ. ఐ లవ్ యూ. వాట్? ఇంత సడన్ గానా? మ్యాటర్ ఎలాగో మీకు తెలిసిపోయింది కదా. వన్స్ అగైన్ ఐ లవ్ యూ. బాయ్. ఏ ఆగు, నీ పేరేంటో చెప్పు. సచ్చినోడా, ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోతావేంట్రా? అబ్బా. రే, నీకు తెలుసు కదరా, బండి నడిపేటప్పుడు నాకు భుజం మీద చేస్తే నాకు ఇష్టం లేదని. చైతి. రే, ఏం పెట్టుకున్నారా మధ్యలో? మెత్తగుంది. ఏం బిల్ రా ఇది?
నిన్న నువ్వు చేసిన దానికి నాకింత ఖర్చు అయింది. ఏందిరా నీ వాయిస్ మారింది? ఓయ్ ఓయ్ ఏయ్ ఏం పేరు? అజయ్. నా పేరు తెలుసా? నా పేరు తెలియకుండా నీ పేరు చెప్పకుండా ఐ లవ్ యూ చెప్పి వెళ్ళిపోతావా? నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలుసుంటే ఏం చేసేవాడివి? అయినా ప్రపోజ్ చేసేవాడిని. మీ అంత అందమైన అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నా తప్పేం లేదు. ఇప్పటికే చాలా లేట్ అయింది నేను మీకు ప్రపోజ్ చేయడం. మీరు నా ప్రపోజల్ యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. కానీ అంత లోపలే మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిస్తే నా జీవితంలో లవ్ అనే వర్డ్ అక్కడితో ఆగిపోతామని భయం వస్తుంది. ఏమైంది? దెబ్బ తగిలింది నీ వల్లే. నీ పాటికి నువ్వు ప్రపోజ్ చేసి వెళ్ళిపోయావు. ఆ కోపంలో చూడకుండా రాయింతన్నాను. అయ్యో కట్టుడిపోయిందే. అంత ప్రేమిస్తున్నావా నన్ను? ప్రేమిస్తున్నాను కాబట్టే ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నా. నా పేరు జెస్సీ. నాకు బాయ్ ఫ్రెండ్ లేడు. అంటే? ఫీడ్బ్యాక్ కోసం వెయిట్ చేస్తున్నాను అన్నావు కదా. ఐ లవ్ యూ టూ. ఇది సరిపోతుందా ఫీడ్బ్యాక్? ఓయ్, ఐ లవ్ యూ చెప్పిన ఏడుస్తారా మీ అబ్బాయిలు? అన్న ప్లేట్ పానీపూరి. స్వప్న, ఎక్కడున్నావే? ఇంకా పార్క్లోనే ఉన్నానే. ఎప్పుడొస్తున్నావు? వస్తానే. అజయ్తో ఈ కొన్ని క్షణాలు మాత్రమే మాట్లాడేది. ఇంకా మాట్లాడడానికి ఛాన్స్ కూడా లేదే. అజయ్ వచ్చాడు, నేను మళ్ళీ చేస్తాను. ఓకే బాయ్. సారీ జెస్సీ, లేట్ అయింది. ఏమైంది? ఏంటిది? జెస్సీ, నీకెలా ఇది? నేనే తప్పు చేయలేదు అజయ్. అసలు నాకు ఇది ఎలా వచ్చిందో కూడా అర్థం కావట్లేదు. ఎంత ఆలోచించినా అర్థం కావట్లేదు. ప్లీజ్ అజయ్, నేనే తప్పు చేయలేదు. ట్రస్ట్ మీ. నువ్వు తప్పు చేసావని నేను అనట్లేదు జెస్సీ. ఒకసారి ఆలోచించు, ఎలా జరిగింది?
ఆలోచించి ఏం ప్రయోజనం అజయ్? దీనికి ట్రీట్మెంట్ లేదు. నా లైఫ్ ఎక్కడితో ఎండని బహుశా దేవుడు రాశాడేమో. నీతో నా లైఫ్ని చాలా ఊహించుకున్నాను అజయ్. అది తీరకుండానే వెళ్ళిపోతున్నాను. అలా నాకు జెస్సీ, ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్దాం, దీని ట్రీట్మెంట్ తీసుకుందాం. దీనికి ట్రీట్మెంట్ ఉంటే ఇక్కడ కూర్చుని ఎందుకు ఏడుస్తాను అజయ్? అజయ్, చివరిసారిగా నీతో ఒంటరిగా నీ గుండెల మీద నిద్రపోవాలనిపిస్తుంది. ఒప్పుకుంటావా ప్లీజ్? అజయ్, నీలాంటి అబ్బాయి నాకు దొరకడం నా అదృష్టం. ఆ అదృష్టం లైఫ్ లాంగ్ ఉంటే బావుండేదేమో. చెయ్యని తప్పుకి నేను శిక్షను అనుభవిస్తున్నాను. ఒకరోజు నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావని తెలిసి చాలా సంతోషించాను. అదే రోజు నేను నీ వెనకాలే వచ్చే సర్ప్రైజ్ ఇచ్చాను. ఆ రోజు నువ్వు కంగారు పడ్డం చూసి నవ్వొచ్చింది. ఈ రోజుల్లో కూడా ఒక అమ్మాయిని చూసి అబ్బాయి కంగారు పడతాడా అని. అజయ్, నువ్వు నన్ను ఎంత ప్రేమిస్తున్నావో నువ్వు నా కాళ్ళు పట్టుకున్నప్పుడే అర్థమైంది. కానీ నేను నిన్నెంత ప్రేమిస్తున్నానో అన్న విషయం ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. దేవుడు నా లైఫ్కి ఇంకో ఛాన్స్ ఇస్తే బావుండేది. మనకు జరిగినట్లు ఏ ప్రేమికులకి జరగకూడదు అజయ్. అన్నట్టు నువ్వు తప్పకుండా పెళ్లి చేసుకోవాలి. పెళ్లి చేసుకునే ముందే మన విషయం ఆ అమ్మాయికి చెప్పు. నిన్ను నమ్మొస్తుంది కాబట్టి మోసం చేయకూడదు. తను మన ప్రేమని అర్థం చేసుకుంటుంది అనుకుంటున్నాను. ఐ లవ్ యూ అజయ్. ఐ లవ్ యూ సో మచ్. చివరిగా ఒక్క మాట, నా కోసం వెతకద్దు. నేనెవ్వరికీ కనిపించినంత దూరం వెళ్ళిపోతున్నాను. బాయ్ అజయ్. గుడ్ బాయ్.